హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షిప్ యార్డ్ బ్లాగ్స్. ఇంతవరకు అయితే ఎవరైతే కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదో వారికి దయచేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఎందుకంటే ఫర్దర్గా నేను చేసే వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ మీకు నోటిఫికేషన్ కూడా రావాలంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ కూడా మీరు ప్రెస్ చేయండి. ఈరోజు అయితే మీ ముందుకు ఒక ఇంట్రెస్ట్ అండ్ మంచి టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేంటంటే షిప్ యార్డ్ లేఅవుట్ అండి. షిప్ యార్డ్ లేఅవుట్ అంటే మామూలుగా షిప్ యార్డ్ డిజైన్ చేస్తారు కదా, షిప్ యార్డ్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదండి. అది ఏ బేసిస్ మీద, అంటే ఎలాంటి అంశాలను వాళ్ళు బేస్ చేసుకొని షిప్ యార్డ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారో, డిజైన్ చేస్తారో వాటి గురించి మీకు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబోతున్నానండి. ఓకేనా? సో ఈ షిప్ యార్డ్ అనేది ఏదైనా షిప్ యార్డ్ మ్యాక్సిమం ఇంచుమించు అన్ని షిప్ యార్డ్లు ఒకే ఫార్మాట్లో ఉంటాయి. కొన్ని వాళ్ళకుండే కేపబిలిటీని బట్టి, వాళ్ళకుండే స్ట్రెంగ్త్ని బట్టి, వాళ్ళకుండే బిజినెస్ ఎక్స్పాండ్ని బట్టి అది కొంచెం చిన్నగా కానీ పెద్దగా కానీ కన్స్ట్రక్షన్ చేసుకుంటాయి. డిపెండ్ ఆన్ కంపెనీ దాని రెవెన్యూ మీద ఆధారపడి ఉంటుందండి. ఓకేనా? ఎలాగైనా కూడా మ్యాక్సిమము కేవలము 6 పాయింట్ల మీద, అంటే 6 అంశాలను బేస్ చేసుకొని షిప్ యార్డ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఓకేనా? సో ఈ 6 అంశాల్లో మీకు ఒకదానికి ఒకటి మీకు వివరించడానికి ప్రయత్నిస్తానండి. సో ముందుగా మనము మీకు ఏ అంశాలు ఉంటాయో సో ఆ అంశాల గురించి చెప్తానండి. ముందుగా వచ్చేసి డ్రై డాక్ అండి, సెకండ్ వచ్చి లాంగ్ సైడ్, 3 వచ్చేసి వర్క్షాప్, 4 వచ్చేసి ఓపెన్ ఏరియా, దాన్నే లే డౌన్ ఏరియా కూడా అంటారు. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి వేర్ హౌస్ అండ్ స్టోర్, ఇంకొకటి వచ్చేసి ఆఫీస్. సో ఏ షిప్ యార్డ్ అయినా ఈ 6 అంశాలను బేస్ చేసుకొని షిప్ యార్డ్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేస్తారండి. ఇందులో మొదటి అంశం వచ్చేసి డ్రై డాక్ అండి. డ్రై డాక్ అంటే ఏం లేదండి, సముద్రంలో ఉండే షిప్ను నేరుగా నేల మీదకి తీసుకురావడం. కాకపోతే ఏంటంటే రియల్ టైంలో షిప్ అనేది డైరెక్ట్ నేల మీదకి తీసుకురాలేము. సో దానికోసం వచ్చేసి ఒక స్పెషల్గా ఒక డాక్ అనేది నిర్మిస్తారండి. అది సముద్రాన్ని ఆనుకొని ఉంటుంది. ఆ డాక్ వచ్చేసేసి సముద్ర మట్టానికి కింది భాగంలో, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 to 40 మీటర్ కిందికి, సముద్ర మట్టం నుంచి వెళ్ళి కిందికి కన్స్ట్రక్షన్ చేస్తారు. సో దానివల్ల సముద్ర మట్టం నుంచి కిందికి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే షిప్ అయితే ఏదైతే షిప్ ఉంటుందో డైరెక్ట్ సముద్రం నుంచి నేరుగా ఆ డాక్లోకి వచ్చేస్తుందండి. ఓకేనా? ఆ డాక్ అనేది డైరెక్ట్ నేరుగా రాదు. అది వచ్చేసి దానికి ఇరువైపులా, షిప్కు ఇరువైపులా చిన్న ట్రక్ బోట్స్ ఉంటాయండి. ఆ ట్రక్ బోట్ ద్వారా నెట్టుకుంటూ తీసుకొచ్చేసేసి ఆ డాక్లోకి వచ్చేసేసి ఎంటర్ చేస్తారండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ డాక్ ఏదైతే ఉంటుందో ఆ డాక్కి, సముద్రానికి ఆ డాక్కి మధ్యలో గేట్స్ ఉంటాయండి. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే గేట్స్ పెడతారు. ఆ గేట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే షిప్ లోనికి వచ్చిన తర్వాత గేట్స్ క్లోజ్ చేస్తారు. గేట్స్ క్లోజ్ చేసిన తర్వాత సముద్రానికి ఈ డాక్కి కనెక్షన్ కట్ అవుతుంది. అంటే డాక్లో ఉన్న నీళ్ళు సముద్రానికి వెళ్ళలేవు, సముద్రంలో ఉన్న నీళ్ళు డాక్లోకి రాలేవు. సో ఈ షిప్ డాక్లోకి వచ్చిన తర్వాత ఈ షిప్ అనేది డాక్లోకి రాకముందే ఆ నేల మీద, ఆ డాక్ నేల మీద కీల్ బ్లాక్ అంటారండి. కీల్ బ్లాక్ అంటే ఒక సిమెంట్ మిద్దె లాంటివి అండి, సిమెంట్ బ్లాక్ లాంటి ఒక సిమెంట్ బ్లాక్ బాగా స్ట్రాంగ్ ఉంటాయండి అవి. ఓకేనా? అలాంటి స్ట్రాంగ్లో వచ్చేసి ఆ షిప్కు ఏదైతే కింది భాగంలో ఎలా అయితే స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్ వచ్చేసి ముందే షిప్ యార్డ్ వాళ్ళకి ఆ షిప్ యొక్క స్ట్రక్చరు డ్రాయింగ్ అనేది వచ్చేసి ఇస్తారు. దాని ప్రకారమే షిప్ యార్డ్లో ఉండే ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో ఆ షిప్ యార్డ్లో ఉండే మేనేజ్మెంట్ ముందే డాక్ బాటంలో ఆ కీల్ బ్లాక్లు అనేది పెడతారండి. సో ఇప్పుడు నేరుగా సముద్రం నుంచి వెళ్ళి షిప్ వచ్చింది కదండి, వచ్చిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్టు గేట్ క్లోజ్ చేస్తాము. గేట్లు క్లోజ్ చేసిన తర్వాత షిప్ యార్డ్ డాక్లో ఉండే నీరు కానీ సముద్రంలో ఉండే నీరు, సో ఈ రెండింటికి వచ్చేసి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఉండదు. ఓకేనా? గేట్ క్లోజ్ అవుతాయి కాబట్టి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏదైతే డాక్లో ఉన్న నీళ్ళు ఉంటాయి కదండి, అవి చాలా పెద్ద పంపులు వాటి హై ప్రెషర్ పంపుల ద్వారా నీటిని పంప్ అవుట్ చేస్తారు. నీటిని పంప్ అవుట్ చేసి సముద్రంలోకి వదిలేస్తారు. సో ఎప్పుడైతే నీరు అనేది డాక్లో తగ్గుకుంటూ వస్తుందో అప్పుడు షిప్ అనేది నేరుగా నేల మీద, అంటే డైరెక్ట్ నేల మీద కాకుండా కీల్ బ్లాక్ల మీద సిట్ అవుతుందండి, కూర్చుంటుంది.
సో కూర్చుండడం వల్ల అలా ఫుల్గా నీళ్ళని తీసేసిన తర్వాత షిప్ అనేది డాక్లో కూర్చుండిపోతుంది. సో దీన్ని ఆ డాక్లో కూర్చుండిపోవడాన్ని అప్పుడు అంటే నీరంతా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ షిప్ యార్డ్ ఆ డాక్లో డాక్లో కనుక ఎలాంటి నీరు ప్రవేశించదు. సో కాబట్టి ఈ ఈ షిప్ అనేది డాక్లోకి రావడాన్ని డ్రై డాక్ అంటారు. ఇక రెండవ అంశం వచ్చేసి లాంగ్ సైడ్. లాంగ్ సైడ్ అంటే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పార్కింగ్ ప్లేస్ అండి. సముద్రంలోనే ఉంటుంది కానీ సముద్రానికి ఆనుకొని దీన్ని లాంగ్ సైడ్ అంటారు. లాంగ్ సైడ్ అనేది ఈ పార్క్ అయి ఉంటుంది. సో పార్క్ అయి ఎలా ఉంటుందంటే దీనికి మోరింగ్ రోప్స్ ఉంటాయండి. ప్రతి షిప్కి మోరింగ్ రోప్స్ ఉంటాయి. ఆ మోరింగ్ రోప్స్ అనేది షిప్ యార్డ్లో అంటే లాంగ్ సైడ్ వచ్చేసి నేలకు మామూలుగా బోలాడ్ అంటారండి. బోలాడ్కి కట్టేసి పెడతారండి. ఫుల్గా టైట్ చేసేసి మోరింగ్ రోపుల ద్వారా ఈ బోలాడికి ఆ షిప్ని ఫుల్గా తాళ్ళతో కట్టి టైట్ చేసి ఉంచుతారు. సో ఇది లాంగ్ సైడ్ అంటారండి. ఈ లాంగ్ సైడ్ అనేది షిప్ మామూలుగా డ్రై డాక్ వెళ్ళే ముందు కానీ లేదంటే డ్రై డాక్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కానీ షిప్ని అనేది పార్కింగ్లో పెట్టి ఏదైనా షిప్కి సంబంధించిన లోపల ఏదైనా ఇంజన్ కానీ లేకపోతే ఏమైనా పైపింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏదైనా వాళ్ళు రిపేర్ చేయాలనుకుంటే కనుక దీన్ని లాంగ్ సైడ్ షిప్ను పెడతారండి. ఇంకా మూడో అంశం వచ్చేసి వర్క్షాప్ అండి. వర్క్షాప్ అనేది ప్రతి షిప్ యార్డ్కి వర్క్షాప్ అనేది ఉండాలండి. అది కంపల్సరీ వర్క్షాప్ ఉంటుందండి. ప్రతి షిప్ యార్డ్కి వర్క్షాప్ ఉంటుంది. సో ఒక వర్క్షాప్ ఏమి ఉండదండి, చాలా వర్క్షాప్లు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క వర్క్షాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైపింగ్ డిపార్ట్మెంట్కి పైపింగ్ వర్క్షాపు, మెకానికల్ డిపార్ట్మెంట్కి మెకానికల్ వర్క్షాపు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రికల్ వర్క్షాపు, స్ట్రక్చర్ వర్క్షాపు, అలా చాలా రకాల వర్క్షాపులు ఉంటాయి. ఓకే, ఈ వర్క్షాప్ల వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే అండి, ఈ వర్క్షాప్ల వల్ల ఏదైనా షిప్కి సంబంధించిన ఆయన ఎక్విప్మెంట్ సర్వీస్ చేయాలన్నా కానీ లేదంటే రిపేర్ చేయాలన్నా కూడా ఏదన్నా కొత్త ఐటమ్ ఫ్యాబ్రికేషన్ చేయాలన్నా కూడా లైక్ ఏదైనా కూడా అండి ఏదైనా సపోర్ట్లు ఫ్యాబ్రికేషన్ చేయాలన్నా కూడా పైపింగ్స్ ఫ్యాబ్రికేషన్ చేయాలన్నా కూడా లేదు అంటే ఇతరత్ర స్ట్రక్చర్ సంబంధించినది ఏదైనా ఫ్యాబ్రికేషన్ చేయాలనుకుంటే కనుక ఏదైనా సర్వీస్ లేదంటే రిపేర్ చేయాలనుకుంటే కనుక అన్నీ వచ్చేసి ఈ వర్క్షాప్లలో జరుగుతాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ షిప్కు ఉండే వాల్వ్ రిపేర్ చేయాలన్నా కూడా, టెస్ట్ చేయాలన్నా కూడా, ఓరలింగ్ చేయాలన్నా కూడా, లేదంటే ఏమైనా ఎలక్ట్రికల్ మోటార్స్ ఉంటాయి కదండి, ఆ మోటార్స్ విప్పి సర్వీసింగ్ చేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ టెస్ట్ చేయాలన్నా కూడా, సో ఇలా చాలా రకాలైన యాక్టివిటీస్ వర్క్షాప్లలో జరుగుతాయండి. ఇక నాలుగో అంశం వచ్చేసి ఓపెన్ ఏరియా. ఓపెన్ ఏరియా అంటే దీంట్లో పేరులోనే ఉందండి అర్థం, ఓపెన్ ఏరియా. మామూలుగా దీన్ని ఓపెన్ ఏరియా అని కూడా అంటారు. సమ్టైమ్స్ ఏంటంటే లే డౌన్ ఏరియా అని కూడా అంటారు. అంటే మామూలుగా ఏంటంటే ఇది ఓపెన్ అంటే ఈ డాక్లోకి డ్రై డాక్లో కానీ లాంగ్ సైడ్ కానీ ప్రతి డ్రై డాక్కి కొంచెం ఇరువైపులా లేదంటే ఎడమవైపు కానీ కుడివైపు కానీ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండాలండి. అంటే మామూలుగా ఎందుకంటే ఈ ఓపెన్ ప్లేస్ ఎందుకంటే మామూలుగా ఇలాంటి లిఫ్టింగ్ యాక్టివిటీస్ ఏదైనా ఎక్విప్మెంట్ లిఫ్టింగ్ యాక్టివిటీ చేయాలన్నా కూడా, ఏదైనా మెటీరియల్ స్టోరేజ్ చేయాలన్నా కూడా, లేదంటే ఏదైనా మెటీరియల్ షిఫ్టింగ్ చేయాలన్నా కూడా, ఎందుకంటే ఒక షిప్కి సంబంధించిన మెటీరియల్ రావాలన్నా కూడా లేదంటే షిప్ నుంచి వెళ్ళి కొంచెం మెటీరియల్ వెళ్ళాలన్నా కూడా సో అది ఎక్కడ పెట్టడానికి ప్లేస్ ఉండదు. కాబట్టి వచ్చేసేసి ప్రతి షిప్ యార్డ్లో డ్రై డాక్కి లేదంటే లాంగ్ సైడ్కి ఈ రెండు చోట్లలో కూడా షిప్ యార్డ్లో వచ్చేసి ఓపెన్ ఏరియా అయితే ఉంటుందండి. ఈ ఓపెన్ ఏరియా అనేది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏదైనా లిఫ్టింగ్ షిఫ్టింగ్కి లేదంటే స్టోరేజ్ ఏరియాకి, లేదు అంటే ఏదైతే వర్క్షాపులలో ఫ్యాబ్రికేషన్ చేయలేమో లైక్ చాలా కొన్ని షిప్కి సంబంధించిన స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఆ స్ట్రక్చర్స్ అనేది చాలా పెద్దగా ఉంటాయి. సో అలాంటి పెద్ద స్ట్రక్చర్ అనేది టెంపరీగా ఫ్యాబ్రికేషన్ చేయడానికి సో అనేది ఈ ఓపెన్ ఏరియా అనేది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈ ఓపెన్ ఏరియాలోనే పెద్ద క్రెయిన్లు కానీ లిఫ్టింగ్ ఎక్విప్మెంట్లు కానీ ఉంటాయి. సో ఈ ఓపెన్ ఏరియా అనేది ఈ లిఫ్టింగ్ ఎక్విప్మెంట్లు ఉండడం వల్ల ఎందుకంటే పెద్ద స్ట్రక్చర్లు ఫ్యాబ్రికేషన్ చేయడానికి వీలుంటుందండి. ఇక ఐదవ అంశం వచ్చేసి వేర్ హౌస్ స్టోర్ అండి. ఈ వేర్ హౌస్ అనే స్టోర్ అనేది ఏంటంటే మెయిన్గా వేర్ హౌస్ అనేది ఏదైతే కూడా ఏదైనా స్పెషల్
ఐటమ్స్ మనం స్టోరేజ్లో ఉంచడానికి టెంపరీగా కొన్ని నెలల వరకు కానీ కొన్ని రోజుల వరకు కానీ మనము కొన్ని సెన్సిటివ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, ఎందుకంటే బయట పెట్టలేని ఐటమ్స్. సో అలాంటి బయట పెట్టడం వల్ల ఇది ఏంటంటే షిప్ అనేది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఐరన్తోనే ఫ్యాబ్రికేషన్ అవుతుంది కాబట్టి ఐరన్తో స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి సో ఏదైనా కూడా బయట పెట్టడం వల్ల రస్టీ పడుతుందండి. రస్టీ బట్టి తొందరగా చెడిపోవడానికి వీలు ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ వేర్ హౌస్ అనేది ఉంటుంది. ఆ వేర్ హౌస్లో వచ్చేసేసి ఈ వేర్ హౌస్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి. మనం అనుకున్నంత ఏం చిన్నగా ఏమి ఉండదు, చాలా పెద్దగా ఉంటుంది. చాలా ఎక్విప్మెంట్స్ పడతాయి, చాలా మెటీరియల్ ఉంటుంది. ఈ కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఈ క్లయింట్కి సంబంధించింది అంటే షిప్ ఓనర్కి సంబంధించిన ఎక్విప్మెంట్, మిషనరీ పార్ట్స్ కానీ మెటీరియల్ కానీ మనకు కొంచెం లాంగ్ టైం ఏదైతే స్టోర్ చేయడానికి ఈ వేర్ హౌస్ అనేది వీలుగా ఉంటుంది. సో వేర్ హౌస్తో పాటు స్టోర్ కూడా ఉంటుంది. ఈ స్టోర్ అనేది వేర్ హౌస్ అంతా కాకుండా చిన్నగా ఉంటుందండి స్టోర్. ఈ స్టోర్ అనేది ఏముంటుందంటే మనకు కావాల్సిన టూల్స్ అనేది మనకు అందుబాటులో ఉంటాయి ఈ స్టోర్లో అనేది. సో మనం వచ్చేసి మనం షిప్యార్డ్లో మనం వర్క్ చేస్తాం కదండి. షిప్యార్డ్లో వర్క్ చేసేటప్పుడు ఏదైనా మనకు లైక్ స్పానర్సే కానీ, కటింగ్ టూల్సే కానీ, గ్రైండింగ్ టూల్సే కానీ చాలా రకాల టూల్స్ ఉంటాయండి స్టోర్లో వచ్చేసేసి. అది మీకు ఈ వీడియోలో మీకు చెప్పడానికి అంటే వీడియో సరిపోదు. దానికోసం వచ్చేసి మీకు సపరేట్ వీడియో చేస్తానండి. ఈ స్టోర్ అనే స్టోర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు టూల్స్ అండి. టూల్స్ స్టోరేజ్ పెట్టుకోవడానికి మాత్రమే ఉంటుంది స్టోర్ అనేది. ఈ స్టోర్ కూడా ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఉంటుందండి స్టోర్ అనేది. షిప్యార్డ్లో ఒక స్టోర్ ఉండదు, చాలా స్టోర్లు ఉంటాయి. సేమ్ లైక్ వర్క్షాప్ లాగండి. అంటే ఈ స్టోర్ అనేది ప్రతి వర్క్షాప్కు అటాచ్ అయి ఉంటుంది. ఇంతకుముందు మీకు మూడో అంశంలో వర్క్షాప్ అంశం గురించి చెప్పినప్పుడు ఏదైతే చెప్పానో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక వర్క్షాప్ ఉన్నట్టే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక స్టోర్ కూడా ఉంటుంది. లైక్ మెకానికల్ డిపార్ట్మెంట్కి మెకానికల్ స్టోరు, పైపింగ్ డిపార్ట్మెంట్కి పైపింగ్, స్ట్రక్చర్ డిపార్ట్మెంట్కి స్ట్రక్చరు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఒక స్టోరు, అలా చాలా రకాల స్టోర్స్ ఉంటాయండి. ఇంకా లాస్ట్ అంశం వచ్చేసేసి ఆఫీస్ అండి. సో ఆఫీస్ అంటే మీకు అందరికీ తెలిసిందే. నేను దాని గురించి పెద్ద గొప్ప చెప్పాల్సిన అవసరం లేదు, దాని గురించి మీకు అంత క్లుప్తంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్మల్గా బయట ఎలా ఉండే అన్ని కార్పొరేటివ్ ఆఫీస్ లాగానే కూడా మా ఆఫీస్ కూడా అలానే ఉంటుందండి. సో ఈ ఆఫీస్ వచ్చేసి అందరికీ అలౌడ్ ఉండదండి. సో మినిమం 4 men లెవెల్ ఉండాలండి. సో లేబర్కి వచ్చేసి లేదా లేబర్ కానీ వర్కర్ అంటారు కదా, అలా వర్కర్ కానీ లేబర్ కానీ ఈ ఆఫీస్లోకి అలౌడ్ ఉండదండి. కేవలం 4 men అండ్ ఎబో మాత్రమే. లైక్ 4 men ఇంజనీర్స్, మేనేజర్స్, లైక్ జనరల్ మేనేజర్స్, ఇలాంటి వాళ్ళకి ఆఫీస్లో మనకు ప్రవేశం ఉంటుంది. సో ఆఫీస్లో మీకు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మామూలుగా ఏంటంటే మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం కానీ, లేదంటే ప్రొడక్షన్ సంబంధించిన డిస్కషన్లే కానీ, ప్లానింగ్స్ కానివ్వండి, మనం షెడ్యూల్ తయారు చేసుకోవడమే కానివ్వండి. అంటే షెడ్యూల్ తయారు చేసుకోవడం అంటే ఏదైనా షిప్యార్డ్లోకి వచ్చిన తర్వాత దానికి సర్టెన్ టైం ఉంటుందండి. ఆ సర్టెన్ టైంలోపు మనం పంపించేయాలి, అంటే డెలివరీ చేయాలి ఆ షిప్ను. రిపేర్ చేసి లేదా సర్వీస్ చేసేసి మనం బయటకు పంపించాలండి. సో దీనికోసం వచ్చేసి మనం షెడ్యూల్ ప్రిపరేషన్ చేయాలండి. సో అంటే మనము క్లయింట్కి మనం చేయాల్సి ఉంటుందండి. అంటే ఏ రోజు ఏ పని చేస్తామో, ఎంత జాబ్ కంప్లీషన్ అయిపోతుంది ఏంటి అనేది, ఆ ఈ ప్రోగ్రెస్ మీటింగ్లు ఇలాంటివన్నీ కూడా మన ఆఫీసులో కండక్ట్ చేసుకుంటాము. సో ఈ ఆఫీస్లోనే నాకు క్యాంటీన్ కూడా ఉంటుందండి. అంటే మాకేనే కాదు, ఎవరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుందండి క్యాంటీన్. సో క్యాంటీన్లో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అంటే అన్నీ ప్రతిదీ పేనే, మనం డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు ఎవరు మనకు ప్రొవైడ్ చేయరు. అంటే కొన్ని కోఆపరేటివ్ ఆఫీసులలో కొన్ని ప్రొవైడ్ చేస్తారు, లైక్ అట్లీస్ట్ సమ్ బెవరేజెస్, డ్రింక్స్, స్నాక్స్ అలా చేస్తారు. కొన్ని దాంట్లలో చేయరు. సో ఇది అండి. సో మా ఆఫీస్లో కూడా క్యాంటీన్ ఉంటుంది. ఆ క్యాంటీన్లో కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్లు దొరుకుతాయండి. మనకి ఎలాంటి ఫుడ్ కావాలన్నా అలాంటి ఫుడ్ దొరుకుతుంది. మనకు వెస్ట్రన్ ఫుడ్ కావాలన్నా వెస్ట్రన్ ఫుడ్, మామూలుగా ఇండియన్ ఫుడ్ కావాలంటే ఇండియన్ ఫుడ్, ఎలాంటి ఫుడ్ అయినా మనకు, చైనీస్ ఫుడ్ అయినా కూడా దొరుకుతుంది. అన్ని రకాల ఫుడ్లు దొరుకుతాయండి. సో ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి. ఓకేనండి. ఐ థింక్ నేను అనుకుంటున్నా మీకు ఆల్మోస్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కనుక, అంటే మీకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీరు కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం వచ్చేసి మీ కామెంట్లోకి నేను రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తానండి. ఓకేనా. సో మీకు చాలా వరకు 6 టాపిక్లు అయితే కవర్ చేసేసానండి. సో కవర్ చేసిన తర్వాత మీరు ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో
సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నానండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ పైన ఆధారపడి నాకు కొంచెం మోటివేషన్ అవుతుంది. నేను ఫర్దర్గా వీడియో చేయడానికి కానీ, ఫర్దర్గా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, కొంచెం నాలెడ్జ్ సంబంధించినది, ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని టాపిక్లు మీ ముందుకైతే తీసుకొస్తానండి. ఓకే, థ్యాంక్స్ అండి, బాయ్.